వారం గ్యాప్‌లో 2 సీరియస్ బస్ యాక్సిడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. ఒకటైతే 19 మంది సజీవ దహనమైపోయారు. ఇంకో చోట తెల్లవారుతుండంగానే సడెన్‌గా టిప్పర్ రూపంలో మృత్యు వచ్చి 19 మందిని బలి తీసుకుంది. ఇంతకీ ఈ 2 ఇన్సిడెంట్స్‌లో అసలు తప్పెవరిది? సరిగ్గా వాళ్ళ డ్యూటీ చేయని ఆఫీసర్స్‌దా? లేకపోతే పీరియాడికల్‌గా ఈ ఇన్స్‌పెక్షన్స్ చేయకుండా ఆ కన్సర్న్ డిపార్ట్‌మెంట్ గాని, ఆ సంబంధిత శాఖ వాళ్ళదా? అయితే రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌దా? లేకపోతే అసలు ప్రజలదేనా? ఈ విషయం మనం తెలుసుకునే లోపు మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. నేను మీ ముస్తఫా షేక్. కర్నూల్ బస్ యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. అదొక ప్రైవేట్ ట్రావెల్ బస్సు. వాడికి నచ్చినట్టు బస్‌ని మోడిఫై చేసుకున్నాడు. ఎక్కడో యూనియన్ టెరిటరీ డామన్ అండ్ డియూలోనో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆల్ ఇండియా పర్మిట్ తెచ్చుకున్నాడు. ట్రాన్స్‌పోర్ట్ చేసుకుంటున్నాడు. బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇక్కడ దాకా అయితే బానే ఉంది. కనీస సేఫ్టీ ప్రికాషన్స్ వాడకపోవటం వాడి తప్పే. దాన్ని పీరియాడికల్‌గా అసలు ఈ చెక్ చేయని ఈ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌ది ఖచ్చితంగా. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని పేరుకుంటుంది గానీ, అది సరిగ్గా ఎలా వాడాలి? ఆ డోర్ అసలు పగులుతదా? లేదా? ఆ విండోస్ అసలు ఎవడికీ తెలీదు. మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ అఫీషియల్స్ చాలా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం దగ్గరికెళ్ళి వాళ్ళ బస్సుల్ని చెక్ చేశారు. అక్కడ లగేజ్ పెట్టే చోట ఒక ఎగ్జిట్ డోర్ రాసుంటది ఎప్పుడు. అది తెరిస్తే అక్కడి నుంచి రావచ్చన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే దాన్ని కూడా అది ఎప్పుడు కప్పేసే ఉంటారు ఆ ఫ్లోర్. అలాగే ఒక హ్యామర్ కావాలి మనకి గ్లాస్ పగలగొట్టాలంటే. పైన ఇప్పుడు కర్నూలు బస్ యాక్సిడెంట్ లో 19 మంది చనిపోవడానికి మెయిన్ రీజను ఆ మెయిన్ డోర్ సెన్సార్ కట్ అయిపోయింది. ఆ డోర్ ఓపెన్ కాలేదు. పైనున్న ఎలాగో ఈ స్లీపర్ కోచ్ లో ఉన్నోళ్ళు పై గ్లాస్ పగలగొట్టి కిందకి దూకారు కానీ ఈ కింద లోవర్ బర్త్ లో ఉన్నోళ్ళు దూకలేకపోయారు. ఎందుకంటే అక్కడ రాడ్స్ ఉంటాయి. అది పగలగొట్టినా కూడా కనీసం ఎమర్జెన్సీ విండో పగిలినా కూడా ఎంతో కొంతమందినైనా బతికించుకునేవాళ్ళు. డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటే ఆ బైకర్ వాడు ముందే చచ్చాడా లేకపోతే వీళ్ళు గుద్దేశారా అది దేవుడికే తెలియాలి. ఒక బండిని హిట్ చేశావు 140 కిలోమీటర్ స్పీడ్ అని చెప్తున్నారు. అంత స్పీడ్ లో నువ్వు వెళ్తున్నప్పుడు హిట్ చేసిన తర్వాత కనీసం ఆపి చెక్ చేసుకోవాలి అన్నంత కనీస వాడి మానవత్వం లేదు ఆ డ్రైవర్ కి. వాడి ప్రాణాలు వాడు సింపుల్ గా ఆ డోర్ తీసుకున్నాడు, పరిగెత్తుకున్నాడు, వెళ్ళిపోయాడు. 19 మంది ప్రాణాలు పోయాయి. ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారంట. ఎవరు తీసుకుంటారు ఆ డబ్బులు? ఆ 2 లక్షలు 3 లక్షలు అంటే ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేయకపోవటం వల్లే జరిగిన ఈ తప్పుకి బలైపోయింది సామాన్య ప్రజలే కదా. అదే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పీరియాడికల్ గా ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ కానీ వెరిఫై కానీ ఇన్స్పెక్షన్ కానీ చేసుంటే ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే ఒకేలా జరిగినా కూడా అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ డోర్ ద్వారా కానీ కనీసం ప్రాణాలైతే తప్పి సేవ్ చేసుకునేవాళ్ళు. కేవలం ఇది ఎవరి నిర్లక్ష్యం? అధికారులు లేదంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వల్ల నిర్లక్ష్యం వల్ల 19 మంది నిండు ప్రాణాలు అసలు అలా బూడిదైపోయాయంటే అది తలుచుకుంటేనే ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు ప్రైవేట్ ట్రావెల్స్ లో వెళ్తే ఇట్లాంటివి జరుగుతాయి అని ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఎప్పుడు సేఫ్ గా ఉండదు, వాడు రఫ్ గా తోలుతాడు, ర్యాష్ గానే ఉంటుంది అని తెలుసు. అదే ఆర్టీసీకి వెళ్తే ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని. మన దరిద్రమో ఏమో ఈ ఇన్సిడెంట్ జరిగిన వారం రోజుల్లోపే ఆర్టీసీ బస్ కూడా ఇలాగే యాక్సిడెంట్ అయింది. 19 మంది చనిపోయారు. అది చేవెళ్లలో, తెలంగాణలో. 2 ఇన్సిడెంట్స్ లో తప్పైతే ఆ కన్సర్న్ అఫీషియల్స్ కానీ ఆ డిపార్ట్మెంట్స్ ది, చనిపోయింది మాత్రం మామూలు ప్రజలే. ఈ చేవెళ్ల ఇన్సిడెంట్ వచ్చేసరికి 6 టన్నులు కంకర్తో స్పీడింగ్ మీద వస్తున్నాడు. అంటే అక్కడ చెకింగ్ జరగలేదు. హెవీ లోడ్ తో అంత స్పీడ్ తో వస్తూ అక్కడ గుంతుంది. సో దాన్ని పోత్ హోల్ ని వాడు తప్పించబోయి వస్తున్న ఈ ఆర్టీసీ బస్సులో అది కూడా 70+ పీపుల్ ఉన్నారంట. దానికి హిట్ చేయడం, ఆ కంకర అంతా పడిపోయి అక్కడ 19 మంది అలాగే చనిపోయారు. ఇంకా చాలా మంది
హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. 2 డ్రైవర్లు అయితే చనిపోయారు. ఇక్కడ తప్పెవరిది అనుకుంటే ఎన్హెచ్ వేయలేదని చెప్పి ఒక ఎంపీ గారు చెప్తున్నారు. అదే ఆయన హయాంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఎన్జిటి ద్వారా ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే చెట్లు చచ్చిపోతాయి అని ఎంతో బాధపడి ఎంతో ఇబ్బంది పడ్డ అదే ఎంపీ ఈ రోజు వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి మీరు సరిగ్గా పని చేయకపోవటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది, ఆ రోడ్డు పనులు చేయలేదు కదా అని. అసలు ఎంత విడ్డూరంగా ఉందంటే ఈ డబుల్ స్టాండర్డ్స్. పొలిటీషియన్స్ ఆర్ ఆల్వేస్ డబుల్ స్టాండర్డ్స్. మనం సరిగ్గా ఓట్ వెయ్యకపోతే వచ్చే నష్టాలే ఇవి. నీ ఓటుకి 500కో 1000 రూపాయలకు అమ్ముకుంటే జరిగే నష్టాలు కూడా ఇవే. మనం వేసే ఓటు ఎంత నిక్కచ్చిగా నిజాయితీగా వీడు మనకి మంచి చేస్తాడు అనే వాళ్ళకి ఓటు వెయ్యాలి. అసలు హైదరాబాద్ లాంటి సిటీస్లో ఓటు వెయ్యరు, అది చాలా తప్పు. ఖచ్చితంగా ఓటు వేయండి, మంచి పొలిటీషియన్స్కి వేయండి. మీ లైఫ్ స్టాండర్డ్స్ని సొసైటీ మార్చే వాళ్ళని వేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ చేవెళ్ళ బస్ యాక్సిడెంట్లో ఆ రోడ్ ఎక్స్టెన్షన్ అవ్వలేదన్నది ఒక రీజన్ అయితే, పాత్ హోల్స్ ఉన్నాయని చెప్పి దాన్ని క్లియర్ చేయలేదని, ఈ ఓవర్ స్పీడింగ్ ఒక ప్రాబ్లం అంటున్నారు. ఈ బస్ కూడా ఓవర్ క్రౌడ్, ఈ మహాలక్ష్మి స్కీమ్ వల్లే జనాలు పెరిగిపోయారు అంటే ఇది ఒక మన థియరీలా చెప్పచ్చు అంటే తప్పే, అది అలా చెప్పలేం. ఎందుకంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ లోనే ఈ మహాలక్ష్మి స్కీము తప్ప కాదు కదా. ఈ ఫ్రీ బస్ స్కీమ్ మిగతా ఇన్ని సంవత్సరాల నుంచి తెలంగాణలో రన్ అవుతుంది, ఎక్కడా జరగలేదు. బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ చేయని తప్పు, ఆ డ్రైవర్ నిర్లక్ష్యం, దాంతో 19 మంది ప్రాణాలు పోయాయి. ఇది ఎంత బాధాకరం అంటే, ఇప్పుడు ఏ ట్రావెల్స్ లో వెళ్ళాలి, 2 అన్సేఫ్ కదా మీరు అనుకోవచ్చు, కానీ ఎంతైనా ఆర్టీసీ ట్రావెల్ వాస్ ఫార్ అండ్ సుపీరియర్. ఎందుకంటే చాలా తక్కువ రేట్స్, ఈ యాక్సిడెంట్ రేట్స్ ఉంటాయి. వాళ్ళు చాలా హైలీ క్వాలిఫైడ్, వాళ్ళ వృత్తి అంటే ఎంత గౌరవం, ప్రజల ప్రాణాలంటే కూడా అంతే వాళ్ళకి ఉంటుంది. చాలా ఇన్సిడెంట్స్ నేను పేపర్లో చూశాను, వీడియోలో కూడా చూస్తున్నాను. హార్ట్ స్ట్రోక్ వస్తున్నా కూడా బండిని సైడ్ కి తీసుకెళ్లి చనిపోయిన డ్రైవర్సే ఉన్నారే తప్ప ఏ ఆర్టీసీ డ్రైవర్ కూడా తనకై తాను ఈ యాక్సిడెంట్ చేయటం చాలా 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 రేర్. ఆ వృత్తి పట్ల, ఆ జనాల ఈ ప్రాణాల పట్ల అంత నిబద్ధత ఉంటది. ఏదైతే ఏమి ఈ 2 ట్రావెల్స్ లో, ఈ ఇన్సిడెంట్స్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కన్సర్న్డ్ ఈ డిపార్ట్మెంట్స్ చేస్తున్న తప్పుకి బలైపోయారే తప్ప ఇక్కడ ప్రజలది అయితే తప్పేం లేదు. ఎంతైనా నేను అనేది ఏంటంటే, మీరు రేపు ఎప్పుడైనా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలన్నా, మీ ఎమ్మెల్యే కానీ ఎంపీని మీరేమైనా అడగాలన్నా, మనం కరెక్ట్ గా ఉండి మన ఓట్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకొని ఇలాంటివి చేద్దాం. అప్పుడే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా వాళ్ళకి జవాబుదారీతనం వస్తుంది. ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉంది, మన వీడియోస్ ఒకసారి చూసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.